గత 5 ఏళ్లుగా 7వ వార్డు కౌన్సిలర్గా వార్డు ప్రజలకు అనేక సేవలు అందించినందుకు గాను తిరిగి పోటీ చేసే అవకాశం బీఆర్ఎస్ పార్టీ కల్పించిందని 7వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మారగోని గణేష్ భవానీ తెలిపారు. నల్గొండ కార్పొరేషన్గా మారడంతో కార్పొరేటర్గా పోటీ చేస్తున్నానని 7వ డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 7వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా మారగోని గణేష్ భవానీ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా 7వ వార్డు కౌన్సిలర్గా వార్డు ప్రజలకు అనేక సేవలు అందించడం జరిగిందని, తమ సేవలను గుర్తించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి కార్పొరేషన్ ఎన్నికలలో సైతం తమకు పోటీ చేసే అవకాశం కల్పించారని తెలిపారు. చేసిన అభివృద్ధితో ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉందని, అందుకే కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతుందని 7వ డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధి పనులు కొనసాగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు సయ్యద్ ముదస్సిర్, ఇమ్రాన్, సర్వర్, ఖలీద్, ఫసీ మొయిద్దీన్, హమీద్, దూద్, మొహియుద్దీన్, అజీం, సోహెల్, ఫైజాన్, షైబాజ్, జాయిద్, సల్మాన్, జన్నత్, ఫుర్ఖాన్, మహమ్మద్ ఖాన్, సుహాబ్, అక్రమ్, వసీం, అసద్, ఫైసల్, షారుఖ్ తదితరులు పాల్గొన్నారు. 7వ వార్డు ప్రజలందరికీ నమస్కారములు. గతంలో మమ్మల్ని 7వ వార్డు కౌన్సిలర్గా గెలిపించిన 7వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదములు. అదేవిధంగా ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన మొదటిసారి జరుగుతున్న ఎన్నికల్లో 7వ వార్డు డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాము. గతంలో ఏ విధంగా అయితే మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయత మరొకసారి చూపించి మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. గతంలో గనక ఏ విధంగా అయితే మీకు అందుబాటులో ఉండి అర్ధరాత్రి ఫోన్ చేసినా, ఏ సమస్య వచ్చినా, ఏ చిన్న సమస్యకైనా సరే మీరు ఫోన్ చేసిన ప్రతి క్షణానికి నేను స్పందించి మీకు సేవలు చేసినందుకు గాను గుర్తించి మరొకసారి నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. 7వ వార్డులో ఉన్నటువంటి సమస్యల్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ, ఇంకా వినీల గ్రామాలు అంటే మారుతినగర్ వార్డు ఎక్స్టెన్షన్ అయ్యే కొద్దీ కొత్త కాలనీలు ఏర్పడిన దగ్గర ఎక్కడైతే రోడ్లు లేవో ఆ రోడ్లను కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. అదేవిధంగా చైతన్యనగర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ స్ట్రీట్ నెంబర్ 4 నుంచి 7 వరకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ప్రజెంట్ మారుతినగర్, మధురనగర్ కాలనీ అందు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయింది. ఈ చైతన్యనగర్ స్ట్రీట్ నెంబర్ 4 నుంచి 7కి మరొక నెల రోజుల్లో స్టార్ట్ చేస్తామని సంబంధిత అధికారులు తెలియపరిచినారు. ఎక్కడైతే కొత్త కాలనీ ఏర్పడ్డదో హైటెక్ కాలనీలో విద్యుత్ సమస్య అంటే స్తంభాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి విద్యుత్ సంబంధాలను ఏర్పాటు చేయించి వారికి ఏ అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాము. అందరూ కూడా మమ్మల్ని ఆదరించి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. గత 5 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ నుంచి 7వ వార్డు కౌన్సిలర్గా అనేక సేవలు అందించినాము. దానిని గుర్తించి తిరిగి మమ్మల్ని 7వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కార్పొరేటర్గా మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాము. గతంలో నల్గొండలో కేసీఆర్ గారు దత్తత తీసుకొని ఎంతగానో అభివృద్ధి చేశారు. నల్గొండలో ఎన్నడూ చూడని అభివృద్ధిని మనం ఈ గత 5 ఏళ్లలో చూసినాము. ఇప్పుడు కార్పొరేషన్ అయిన సందర్భంగా ఈసారి మరింత అభివృద్ధి చేసుకోవడానికి మనకి అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని మనం అసలు జారవిడ్చుకోకూడదు. ఎందుకంటే మారగోని గణేష్ అనే వ్యక్తి ఎంతగా సేవలు చేస్తారో జనాలకి అది అందరికీ తెలుసు. 7వ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఆయనకి తిరిగి అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను.